వెల్కమ్ టు ద లైవ్ ఫేస్బుక్ లైవ్కి స్వాగతం. అందరూ లైవ్కి వచ్చేస్తే మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్య ధ్యానాలు మనమందరం కూడా మీ గ్రంథాలను దయచేసి తెరిచి సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాం. రైట్, అందరూ వచ్చేస్తే మనం లైవ్ ప్రారంభించుకుందాం. అందరూ బాగున్నారా? సో వెయిటింగ్ ఫర్ ఎవ్రీ వన్ టు గెట్ జాయిన్. జుంటే తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యం, బంగారం కంటేను మేలిమి బంగారం కంటేను కోరదగినటువంటి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రతిరోజు ఈ విధంగా లైవ్లో మనం అందరం కూడా కలుసుకోవడానికి దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ గాడ్. దేవుడికి ఎంతగానో నేను వందనాలు చెల్లిస్తున్నాను. కనుక రైట్ అందరు బాగున్నారు కదా? సో చాలా సంతోషం. ఈరోజు ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ప్రత్యేకంగా రాబోయే భయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమలు, ఆ 7 ఏళ్ల శ్రమల్ని ఉగ్రత దినం అంటారు. ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినం ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి మనం చూసినట్లయితే, ఆ భయంకరమైన 7 ఏళ్ల మహాశ్రమలు మొట్టమొదటిగా దేవుని ఉగ్రత ఏ రకంగా ఉండబోతుంది అనేది 6వ అధ్యాయంలో మనం చూస్తాం, 6th చాప్టర్లో. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయాలు ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఈ విషయాలు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి బైబిల్స్ని ఓపెన్ చేసి మీరు చూడాలని మనం చేస్తున్నాం. కనుక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి యేసు ప్రభువారు ప్రత్యేకంగా ముందే చెప్పారు. ఏమని అనంటే, ఈ భయంకరమైనటువంటి దుర్దినాలు వస్తాయి. కనుక ఒకవేళ రేపు 24 సెప్టెంబర్ మాసంలో ప్రభు రాకడ అవుతే గమనించండి, 2025 మొదలుకొని 2032 వరకు కూడా ఈ 7 ఏళ్ల శ్రమలు ఉంటాయి. ఒకవేళ యేసు ప్రభు రాకడ రేపు 2025 సెప్టెంబర్ మాసం 24 అయితే తప్పక అది మొదలుకొని ఇంకా 7 ఏళ్ల శ్రమలు మొదలైపోతాయి. ఆ 7 ఏళ్ల శ్రమలు భయంకరమైనటువంటి దుర్దినాలు. ఆ దినాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, చెప్పాలి అని అంటే 7 ముద్రల్లో దేవుడు తన తీర్పుని బయలుపరిచాడు. 7 బోరల్లో దేవుడు తన తీర్పుని బయలుపరుస్తాడు. 7 పాత్రలు. సో 7 సీల్స్, 7 ట్రంపెట్స్, 7 బౌల్స్, జడ్జ్మెంట్స్. దేవుడు ఏ రకంగా భూమి మీద తీర్పు తీర్చబోతున్నాడో ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. కానీ ఇవాళ మనం నేర్చుకోవాల్సింది, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ముందే ఈ సీల్స్ గురించి చెప్పేశాడు. చూద్దాం అదేంటో. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి నాతో పాటు మీరు కూడా బైబిల్స్ తెరవాలని మనం చేస్తాం. ఈ 7 ఏళ్ల శ్రమలు, భయంకరమైనటువంటి ఉగ్రత దినాల గురించి ప్రభు ముందే చెప్పాడు. సో ఆ సీల్స్ గురించి కూడా, 7 ముద్రలు గురించినటువంటి విషయాలు మనం మత్తయి సువార్తలో చూస్తాం. 24వ అధ్యాయంలో
4వ వచనం నుంచి మనం చదివితే, యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. చూసారా, పలువురిని మోసపరిచే వాళ్ళు ఎవరు? నేనే క్రీస్తుని అని చెప్పి. మనకి చూడండి ఒకసారి 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం మొదటి 2 వచనాలు. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరము చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుంటుండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. చూసారా, తెల్లని గుర్రం మీద ఒకని కనబడెను, విల్లు పట్టుకొని ఉన్నాడు. అంటే ప్రభు చెప్పిన మాట నెరవేరుతుందా లేదా? చూసారా, ప్రభు చెప్పిందిని ఇక్కడ ఈ భయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమల్లో మొదటి ముద్ర విప్పినప్పుడు జరిగే విషయాన్ని మనం చూస్తే 2 ఒకటిలా కనపడట్లేదు మీకు. కనుక ప్రభు ఏం చెప్పాడు? మీరు పలువురిని మోసపరిచే వాళ్ళు వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి వస్తారు. సో దాని అర్థం మొదటి ముద్ర క్రీస్తు విరోధి. సో క్రీస్తు విరోధి వస్తాడు. భయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమే ఈ క్రీస్తు విరోధి. ప్రపంచం అంతా ఒకటైపోద్ది. ఇప్పుడు చూసారా, యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం. కనుక రేపు మనం గమనిస్తే 24వ అధ్యాయంలో మనం చూస్తే 6-7 వచనాలు మనం గమనించినట్లయితే, మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యుద్ధాల గురించి ప్రభు వింటారని చెప్పారు 6వ వచనంలో. అలాగే యుద్ధ సమాచారాల గురించి కూడా మీరు వింటారు. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. కనుక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివితే 3వ వచనం నుంచి, 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని గుర్రము అండ్ రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను. మనుషులు ఒకరినొకడు చంపుకొనినట్లు భూలోకమును సమాధానం లేకుండా చేయుటకును ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడును, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడును. చెప్పానా మీకు? కనుక ఎర్రని గుర్రం రక్తానికి సంకేతం, అనగా యుద్ధానికి సంకేతం. చూసారా, ప్రభు ముందే చెప్పాడు యుద్ధాలు వస్తారు, యుద్ధాలు జరుగుతాయని. సో నిజంగా అక్కడ మనం చూస్తున్నాం, 2వ ముద్ర విప్పినప్పుడు ఈ భూమి మీద వార్స్, భయంకరమైనటువంటి యుద్ధాలు, అలా యుద్ధ సమాచారాలు, రూమర్స్ ఆఫ్ వార్స్ గురించి కూడా మనం వింటాం. మరి రెడ్ హార్స్ దేనికి సంకేతం? ఏర్పు అనేది యుద్ధానికి సంకేతం అని చెప్పాను. సో భయంకరమైనటువంటి యుద్ధం జరగబోతుంది. ఎక్కడ? ఈ భూమి మీద 3వ ప్రపంచ యుద్ధం. ఎప్పుడైతే ప్రభు రాకడ అయిపోద్దో ఈ భయంకరమైన 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఈ భూమి మీద. ఈ 3వ ప్రపంచ యుద్ధంలో అంటే రాబోయే ఆ 3వ ప్రపంచ యుద్ధంలో చూసారా, మనం ఉండం, ప్రభు రాకడికి ఎత్తబడతాం. యుద్ధ సమాచారాలు వింటారని ప్రభు ముందే చెప్పేశాడు. కనుక భయంకరమైనటువంటి యుద్ధాల గురించి మనం వినబోతున్నాం. ఇదే 2వ ముద్ర. ఇక 3వ ముద్ర గురించి కూడా ప్రభు ముందే చెప్పాడు. ముందు 3వ ముద్ర చదువుతాను నేను. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుండి ఉండెను. చూసారా, మరియు దేనారంనకు ఒక సేరు గోధుమలనియు, దేనారంనకు 3 సేర్లు యావలనియు నూనెయు, ద్రాక్షరసమును పాడు చేయవద్దని 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకున్నట్లు నాకు వినబడెను. అంటే ఏంటి? కరువు. 3వ ముద్ర విప్పినప్పుడు కరువు. ముందే చెప్పాడా లేదా యేసు ప్రభు? చూడండి యేసు ప్రభు ఏం చెప్పాడు. మత్తయి సువార్త మనం గమనిస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం, జనముల మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులు, చూసారా, భూకంపములు కలుగుని, ఇవన్నీ వేదనలకి ప్రారంభం. ముందే చెప్పేశాడు ప్రభు. కనుక కరువులు వస్తాయి. చూసారా, 3వ ముద్ర గురించి ప్రభు ముందే చెప్పేశాడు. ఇక 4వ ముద్ర గురించి కూడా మనం చూస్తే, 4వ ముద్రలో మనం గమనిస్తే చూడండి, 4వ ముద్రలో ప్రభు ఏం చెప్పాడు? ప్రభు చెప్పేదానికన్నా ముందు మనం 7 ఏళ్ల శ్రమల్లో ఆ 4వ ముద్ర గురించి మనం చూద్దాం.
4వ ముద్రలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండ్ర వర్ణము గలగా ఒక గుర్రము నాకు కనబడెను. దాని మీద కూర్చుని వారి పేరు మృత్యువు. చూసారా, పాండ్ర వర్ణము కలిగినటువంటి గుర్రం నాకు కనబడెను. ఆ గుర్రం ఏంటంటే మృత్యువు. కనుక ప్రభు ముందే చెప్పాడు, ఏమన్నాడు? భయంకరమైన మరణాలు వస్తాయి. ఏంటి ఆ మరణాలు? ప్రభు ముందే చెప్పాడు. చూద్దాం. అక్కడక్కడ కరువులు, భూకంపం 8వ వచనం కలుగును. ఇవన్నీ వేదనకి ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపుదురు. చూసారా, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చంపేస్తారు. కనుక భయంకరమైన చావులు ప్రభు ముందే చెప్పాడు ఇదంతా. ఇక 6వ ముద్ర కూడా మనం 5వ ముద్ర విప్పినప్పుడు కూడా మనం చూస్తే 9వ వచనంలో ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధించబడిన ఆత్మల్ని బలిపీఠం క్రింద చూచి తిని. చూసారా, ప్రభు ముందే చెప్పాడు, నా నిమిత్తం మీరు చచ్చిపోవడం మీద మాత్రమే కాదు, 11, 12 వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచుదురు, అక్రమం విస్తరించి చేత అనేకులు ప్రేమ చల్లారును. తద్వారా ఏమైంది? అనేకులు ప్రేమ చల్లారి ఒకరినొకరు చంపుకోవడమే కాకుండా అనేకులు చంపబడతారు, నా నిమిత్తం హతసాక్షులు అయిపోతారు. ప్రభు ముందే చెప్పాడు. 24వ అధ్యాయంలో 29 నుంచి 31 వరకు మనం చదివినట్లయితే, ఆ దినము శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశముండి నక్షత్రములు రాలును, ఆకాశమండలి శక్తులు కదిలించబడును. అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశమందు కనపడను. చూసారా, ప్రభు సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు కాంతినీయుడు. ఈ మాట మనం 6వ ముద్రలో మనం చూస్తాం. చూడండి, 6వ ముద్ర 12వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబము రక్తవర్ణమాయను, ఆకాశ నక్షత్రములు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రం భూమి మీద రాలేను. సో ఏమర్థమైంది మీకు ఇందులో? ప్రభు చెప్పినట్టే అంతా జరుగుతుంది. సో ప్రభు ముందే చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద కొన్ని వచ్చినప్పుడు తప్పక ఫాల్స్ క్రైస్ట్లు వస్తారని, అబద్ధ క్రీస్తులు వస్తారని, డిసెప్షన్ ఉంటుందని. కనుక అలాగే మోసపరచడానికి మొదట ముద్ర విప్పినప్పుడు తెల్లటి గుర్రం మీద వచ్చే వ్యక్తి మోసపరుస్తూ నేనే క్రీస్తునని పలువురిని మోసపరుస్తూ క్రీస్తు విరోధి పరిపాలన చూస్తాం మనం. 2వ ముద్ర ఎరుపు అంటే ఎర్రని గుర్రం అంటే వార్స్కి, యుద్ధాలకి సంకేతం. ప్రభు ముందే చెప్పాడు 24వ అధ్యాయం 6, 7 వచనాల్లో యుద్ధాలు జరుగుతాయని, యుద్ధాలు వస్తాయని. చూసారా, మూడో విషయం, 3వ ముద్ర గురించి కూడా ముందే చెప్పాడు, కరువులు వస్తాయని. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం. 3వ ముద్ర విప్పినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం నల్లటి గుర్రం, ఫ్యామిన్ గురించి, అలాగే మనం పర్సిక్యూషన్ గురించి. ఇవన్నీ కూడా ప్రభువు చెప్పినట్టే జరుగుతున్నాయి. ఇవాళ మనం నేర్చుకోవాల్సింది, నిన్నటి దినం మీకు చెప్పాను, మనకి ఏ విధంగా పండగలు, ఆయన ఆ పండగలు, యూదుల పండగలు ఆయనకి ఛాయాచిత్రం. అంటే ఏంటంటే కేవలం షాడోగా అది క్రీస్తులో నెరవేరడం మనం చూసాం. ఆ పస్కా పండగ నాడే యేసు ప్రభు వారు మన కొరకు చనిపోవడం, ఆ రొట్టెల పొలి అని ఏమంటారు దాన్ని, పొంగని రొట్టెల నాడే ఆయన సమాధి చేయబడ్డం, మొదటి పంట నాడే ఆయన తిరిగి లెగడం, ఆయన 7 వారాల పండగ ఏమంటారు పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మను పంపించడం, సంఘం ప్రారంభించబడడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇంకా జరగవలసింది ట్రంపెట్ గురించి మనం చూస్తున్నాం. ఏమంటారు బోరలు ఊదే పండగ. ఆ బోరల పండగ నాడు ప్రభు వచ్చే రాకడ కూడా బహు సమీపంగా ఉంది. ఈ సూచనలు మనం చూస్తున్నాం. ఈ భయంకరమైనటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభు రాకడికి సూచనలు. దేవుని వాక్యం మనతో చెప్తుంది, మీరు ఎంతమంది సిద్ధపడి ఉన్నారు. ఈరోజు మీరు సిద్ధపడి లేకపోతే మీరు విడిచిపెడతపడతారు. 24వ అధ్యాయం 42వ వచనం మనం చదివితే, కావున ఏ దినము మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఎంతమంది మెలకువగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది స్పిరిచువల్గా అవేకన్గా ఉన్నారు చెప్పండి? బుద్ధి లేని కన్యకలు ఎందుకు విడిచిపెట్టబడ్డారో తెలుసా? ప్రిపరేషన్ లేదు, సిద్ధపాటు లేదు.
మెలకువగలేరు. వారు మన జీవితంలో ప్రిపరేషన్ లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ స్పిరిచువల్లీ ప్రిపేర్డ్, యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. ఇంకా మీరు చాలామంది రక్షణ పొందలేవారు ఉన్నారు. ప్రభు వచ్చేస్తున్న రాకడ గడియల్లో మనం ఉన్నప్పటికీ, ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నప్పటికీ, ఇంకా జీవితంలో చాలామంది మారు మనసు లేక, రక్షణ లేక, పాపక్షమాపణ లేక, ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఇంకా అంగీకరించక, వారి జీవితంలో ఇంకా పాపాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత భయంకరం! కనుక మీరు ఇంకా చీకట్లో ఉన్నవారు కాదు, గుర్తుపెట్టుకోండి. మొదటి దశలోనికెళ్ళి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో దేవుని వాక్యం చాలా సెలవిస్తుంది. మొదటి దశలోనికెళ్ళి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలోనికెళ్ళి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుతాం నుంచి చూడండి. 4-5 వచనాలు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులే ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కావున ఇతర వల్ల నిద్రపోక మెలకువగొండి మత్తులు కాక ఉందము. చూసారా? అంటే దాని అర్థం, ఇవాళ మనం భయభక్తులు కలిగి, అది కింద వచనంలో మనం చూస్తే 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ అను కవచమును, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రామును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన, కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. రేపు భయంకరమైన 7 ఏళ్ల శ్రమలు రాబోతున్నాయి. ఆ 7 ఏళ్ల శ్రమల్లో నువ్వు నేను కూడా భయంకరమైన ఉగ్రత పాలవకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నారు. ఆ రాకడికి నువ్వు సిద్ధపడతావా? ముందే చెప్పాడు ఆయన, ఈ 7 ఏళ్ళ శ్రమలు ఎలా ఉంటాయో, ఆ 7 ఏళ్ల శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయో. కనుక తప్పించుకోవడానికి అవకాశం నీకు దేవుడు ఇస్తున్నాడు. ఉగ్రత పాలవడానికి కాదు. 8వ వచనంలో మనం చూస్తున్నాం, రక్షణ పొందలేక దేవుడు మనల్ని నియమించిన, కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. కనుక దేవుడు నువ్వు 7 ఏళ్ల మహాశ్రమల ఉగ్రతలో ఆయన కోపాన్ని తాలుకోవాల్సిన అవసరం లేదు. రక్షించబడిన నీవు ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడి, ఆ పరలోక రాజ్యం దేవుడు నీ కొరకు సిద్ధం. ఆయన వచ్చి నిన్ను ఆయన ఉండే స్థలములో నువ్వు ఉండులాగా తీసుకెళ్ళడానికి సిద్ధపడతావు. అటు రాజ్యం కొరకు సిద్ధపడతావా? నీ జీవితాన్ని సరిచేసుకో, మారు మనసు పొందు, రక్షించబడు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు ఈ బిడ్డలందరినీ దీవించండి. వెత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. వారి జీవితాల్లో నిజమైన రక్షణలో, మారు మనసులో ముందుకు నడిపించి, భయంకరమైన ఉగ్రత దినంలో మాలుపొంపులు పొందకుండా మీ నిత్య రాజ్యంలో సంతోషించే కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య ఘనమైన నామంలో మీకు కలిగినంత బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వేరేంత వేరుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. కనుక ఇవాళ కొంచెం నేను బయట మీటింగ్ ఉంది, సో నేను బయటికి వెళ్ళాలా కనుక నేను కొంత తొందరగా చెప్పవలసి వచ్చింది. సీ యూ అగైన్ టుమారో సేమ్ టైం. Until then, take care. God bless you. మీ అందరికి వేములు భాగ్యమ్మ ప్రైజ్ ద లార్డ్, సుబాని ప్రైజ్ ద లార్డ్, అక్ష కళ్యాణి ప్రైజ్ ద లార్డ్, ప్రసన్న ప్రైజ్ ద లార్డ్, రత్నరాజ్ గారు ప్రైజ్ ద లార్డ్, లక్ష్మి ప్రైజ్ ద లార్డ్, ప్రసాద్ రావు గారు కంచర్ల పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్, దుర్ఇమానియల్ ప్రైజ్ ద లార్డ్, జ్యోతి ప్రైజ్ ద లార్డ్, మేఘన ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, సుమలత ప్రైజ్ ద లార్డ్, సుబాని ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, సునీతాక్ష ప్రైజ్ ద లార్డ్. Love you all. See you again tomorrow same time. Until then, take care. God bless.